చాలా మంది కూడాను పెట్టుబడి పెట్టి డబ్బులు సేవ్ చేయాలి అనుకుంటారు, కానీ ఎక్కడ సేవ్ చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అయితే ఇవాళ నేను ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్ గురించి మీకు చెప్పబోతున్నాను. అదే చిట్ ఫండ్స్. అసలు చిట్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయి, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటే ఏంటి, నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటే ఏంటి, చిట్ ఫండ్స్లో మోసాలు జరగకుండా ఎక్కడ ఎప్పుడు ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎట్ ది సేమ్ టైం సో ఫ్రెండ్షిప్ చిట్టి అంటే ఏంటి, నార్మల్ చిట్టి అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. సో చిట్ ఫండ్స్ అనేవి సాంప్రదాయబద్ధంగా గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో ప్రాచుర్యం పొందినవన్నమాట. సో ఇదేంటి అంటే ఒక సేవింగ్స్ కింద, అదేవిధంగా ఒక లోన్ లాగా కూడా అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయి ఏంటి క్లియర్గా మీకు చెప్తాను, చూడండి. సో చిట్ ఫండ్స్ అనేవి సేవింగ్స్ ప్లస్ లోన్. సో మీకు డబ్బులు సేవ్ అవుతూ ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఒకవేళ మీకు కనుక డబ్బులు ముందుగా కావాలి ఎమర్జెన్సీగా అంటే మీరు ముందుగా తీసుకోవచ్చు, అది మీకు ఒక లోన్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో మీకు ఎటువంటి బ్యాంక్ ప్రజెంట్ మీరు కనుక బ్యాంకు వెళ్ళి ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే సో చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది కాబట్టి సో ఇందులో అటువంటి ప్రాసెస్ ఏమీ ఉండదన్నమాట. సో అయితే చిట్ ఫండ్స్లో రకాలు కూడా ఉంటాయి. సో ఒకటి రిజిస్టర్డ్, అదేవిధంగా రెండు నాన్ రిజిస్టర్డ్ అంటే ఏంటి అంటే సో మీరందరూ చూసే ఉంటారు, మీ చుట్టుపక్కల కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీసెస్లో కావచ్చు, చాలా మంది కూడా చిట్టీలు వేస్తూ ఉంటారు కదా. సో వాటినే మనము ఫ్రెండ్షిప్ చిట్టీస్ అని కూడా అంటూ ఉంటాము. సో ఫ్రెండ్షిప్ చిట్టీలో ఏంటి అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏంటి అంటే కొంచెం రిస్క్ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ హైదరాబాద్లో 100 కోట్ల స్కామ్ చేసి పారిపోయాడు ఒక వ్యక్తి. సో ఇది నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్లో జరిగినటువంటి ఒక మోసం అనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని చెప్పి, లేదంటే కుటుంబ సభ్యులు, రిలేటివ్స్ వీళ్ళందరూ కూడాను చిట్ ఫండ్స్ వేశారని చెప్పి మీరు వేసినట్లయితే సో మేబీ రిస్క్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే కనుక మీరు రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్లో కనుక పెట్టుబడి పెట్టారనుకోండి, మీకు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. అది ఎలా వర్క్ అవుతుందో కూడా నేను చెప్తాను, చూడండి. దీన్ని మనము నార్మల్ చిట్టి అని చెప్పి కూడా అంటూ ఉంటాము. అయితే నార్మల్ చిట్టికి ఫ్రెండ్షిప్ చిట్టికి డిఫరెన్స్ ఏంటో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ మోసాలు ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో అండ్ ఆ టైంలో గవర్నమెంట్ కూడాను సో 1982 చిట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. సో కాబట్టి మీరు కనుక చిట్టీలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నట్లయితే, చిట్టి కనుక వేయాలి అనుకుంటున్నట్లయితే ఎప్పుడు కూడాను ప్రాపర్ రూల్స్, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్లో మాత్రమే మీరు ఈ యొక్క చిట్టి అనేది వేయండి. సో అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను నార్మల్ చిట్టి. సో 1982 యాక్ట్ ప్రకారం సో వీళ్ళేంటంటే ఆర్ఓసి, రిజిస్టర్డ్ ఆఫ్ చిట్స్ అని చెప్పి సో పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ అనేది రన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో వారి దగ్గర నుంచి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనము చిట్టీలో 2 రకాలు చెప్పాం కదా. సో ఫ్రెండ్షిప్ చిట్టి, అదేవిధంగా నార్మల్ చిట్టి, ఈ రెండు కూడా ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక మనం చూస్తున్నట్లయితే నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయి. ఇందులో మనకు కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వేస్తూ ఉంటారు. సో ఇప్పుడు క్లియర్గా మీకు నేను నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చెప్తారు, చూడండి. సో ఇది నాన్ రిజిస్టర్డ్ అనమాట, వీళ్ళు ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో అక్కడే తెలిసిపోతుంది కొంచెం రిస్క్ అని చెప్పి. నెక్స్ట్ సో దీన్ని ఫ్రెండ్షిప్ చిట్టి అని కూడా అంటూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 25 నెలలకి ₹1,00,000 చిట్టి కాబట్టి లెటస్ టేక్ ABC-M అనేవాడు ఒకడు ఆర్గనైజర్ అనమాట. సో ఎవరైతే చిట్టి రన్ చేస్తూ ఉన్నారో తనని ఆర్గనైజర్ అని చెప్పి మనం అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి వై. సో ఎట్లా అంటే ఇది ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి సో వై 25 గా మీరు బ్లైండ్ గా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి చిట్ వాల్యూ వచ్చేసి మనకి ₹1,00,000. ఎంత? ₹1,00,000. సో 25 నెలలకి ₹4,000 పర్ మంత్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 25 × 4,000 సో ఒక్కొక్కరు కడుతూ ఉంటారు కాబట్టి అది ₹1,00,000. సో ఇది నార్మలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఉన్నాడు, ఏకి అర్జెంట్ గా డబ్బులు కావాలి. సో ఇప్పుడు ఏం చేశాడు, ఏ చిట్టి కావాలి ₹1,00,000 అని చెప్పి తీసుకున్నాడు. సో ఇందులో ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను, ఇక్కడ ఏంటి అంటే ఫిక్స్డ్ ఉంటుంది అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 25 మంది నా ఫ్రెండ్సే కాబట్టి సో అరే నాకు ఈ మంత్ నాకు అవసరం ఉంది, నేను తీసుకుంటా ఫస్ట్ అని చెప్పి, లేదంటే ఇంకో పర్సన్ వచ్చి నేను సెకండ్ మంత్ తీసుకుంటా, థర్డ్ మంత్ తీసుకుంటా అని చెప్పి మీకు మీరు అమాంగ్ యువర్ సెల్ఫ్ మాట్లాడుకొని ఆ విధంగా తీసుకోవచ్చు. లేదనుకోండి సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక బాక్స్లో పేర్లన్నీ పెట్టేసి తీస్తారనమాట. సో దాన్ని బట్టి ఎవరికి వస్తే వాళ్ళకి ఆ చిట్టి అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఏకి అర్జెంటుగా అవసరం ఉంది, చెప్పాడు నాకు ఈ నెలలో కావాలి, ఫస్టే కావాలి అని చెప్పి. సో అతనికి ₹1,00,000 ఇచ్చేస్తారు, చూడండి. అయితే ఆ ₹1,00,000 ఎలా ఇస్తారో కూడా చూడండి మీరు. ఫస్ట్ మంత్ కదా, సో ఆర్గనైజ్ ఉన్నారు కదా, సో తను కమిషన్ తీసుకుంటారనమాట. మీరు ఎక్కడ చిట్టీలోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా 5% అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో అందులో భాగంగా ₹1,00,000 చిట్టి ఏకి వచ్చేసింది. ఓకే, ఈ టోటల్ అమౌంట్ అనేది ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్గనైజర్ ఏం చేశాడు, ₹5,000 తన కమిషన్ తీసుకున్నాడు అనమాట. ఈ 5% అనేది కూడాను కమిషన్. సో మిగిలిన అమౌంట్ ఎంత,
ఈ 95,000 రూపాయలు ఏకి ఇస్తాడు. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్లో బి కావాలనుకున్నాడు. సో బీకి అప్పుడు ఎంత వస్తుంది అమౌంట్? 96,000. అది ఎలా వస్తుందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఏ పాట పాడుకున్నాడు, అతనికి 95,000 రూపాయలు డబ్బులు రావడం జరిగింది. మరి ఏ సెకండ్ మంత్ నుంచి ఎంత డబ్బులు కట్టాలి? యాక్చువల్లీ 4,000 రూపాయలు కదా కట్టేది, కానీ సెకండ్ మంత్ నుంచి తనకి 1,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది అనమాట. సో అందులో భాగంగా ఏ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి సెకండ్ మంత్ నుంచి 5,000 కడతాడు. అప్ టు 25 నెలలు, ఇంకా ఎంతైతే పెండింగ్ ఉందో అన్ని నెలలు కూడా తను 5,000 కడతాడు. ఇప్పుడు మనము బి సెకండ్ మంత్ లో నాకు కావాలి డబ్బులు అని చెప్పి అడిగాడు. సో బికి ఎలా వస్తుందో చూద్దాం. వన్స్ అగైన్ మీకోసం క్లియారిటీ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఏ వచ్చేసి 95,000 తీసుకున్నాడు. సో సెకండ్ మంత్ లో బి పాడుకున్నాడు. బి పాడుకుంటే ఎంత డబ్బులు వస్తాయి చూడండి. సో ఇది ఆర్గనైజర్ కి వచ్చే అమౌంట్ అనమాట. సో మీ అందరికి కన్ఫ్యూజన్ రావచ్చు, ఏంటి మళ్ళీ ఇక్కడ 97 చూపిస్తున్నారు, 96 చూపిస్తున్నారు, ఇక్కడ 1,000 చూపిస్తున్నారు అని చెప్పి. ఇది ఆర్గనైజర్. మీరు అంతా డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆర్గనైజ్ చేతికి వెళ్తాయి కదా, వెళ్ళిన తర్వాత తన కమిషన్ తీసుకొని మీకు డబ్బులు ఇస్తాడనమాట అట్లా. సో ఇప్పుడు బి పాడుకున్నాడు. పాడుకున్న తర్వాత సెకండ్ మంత్ లో తనకి ఎంత వస్తుంది? 1,01,000. ఈ 1,000 ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇందాక ఏ తీసుకున్నాడు కదా, ఏ పాట పాడుకున్న తర్వాత తను మంత్లీ ఎంత పే చేయాల్సి ఉంటుంది? 5,000. అక్కడ ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది కదా, ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఇదనమాట, 1,000 రూపాయలు. సో అట్లా ఇందులో భాగంగా ఆర్గనైజర్ ఏం చేస్తాడు? తన కమిషన్ 5,000 కదా, ఈ 5,000 తీసేస్తాడు. తీసేసిన తర్వాత మైనస్ ఎంత వస్తుంది? 1,01,000 మైనస్ 5,000. 1,01,000 ప్లస్ మైనస్ 5,000. 5కి తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 96,000. సో 96,000 అనేది బికి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా థర్డ్ సి పాడుకున్నాడు. సి పాడుకున్నట్లయితే తనకి ఆర్గనైజర్కి ఎంత డబ్బులు వస్తూ ఉంటాయి? 1,02,000. ఎందుకు వస్తుంది? 1,00,000 ఇంకో 1,000 పెరిగింది. ఇక్కడేమో 1,000 ఉంది, 1,01,000. అండ్ థర్డ్ మంత్ నుంచి 1,02,000 ఎందుకు వచ్చింది? ఇక్కడ మనకి బి కూడా యాడ్ అయ్యారనమాట. సో బి 2 months 4,000 కట్టాడు. థర్డ్ మంత్ నుంచి బి వచ్చేసి 5,000 కడతాడు. ఏ 5,000 కట్టాడు, అక్కడ ఒక 1,000 యాడ్ అయింది. బి ఇంకొక 5,000 కడతాడు, అక్కడ ఒక 1,000 యాడ్ అయింది. సో 2,000 కదా. సో ఆ 2,000 ఇదనమాట, 1,02,000. ఇందులో నుంచి ఆర్గనైజర్ 5,000 తీసేస్తాడు. తీసేస్తే మిగిలిన అమౌంట్ ఎంత? 97,000. ఈ విధంగా సికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదే విధంగా ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. ఇక మనం వై దగ్గరకు వచ్చేసరికి ఎంత వస్తుంది చూడండి? 1,20,000. సో ప్రాఫిట్, ఎందుకంటే అందరూ కూడా ఎర్లీగా తీసేసుకుంటూ ఉన్నారు కదా. తీసేసుకున్న ఎవరైతే ఫస్ట్ ఎర్లీగా పాట పాడుకొని అమౌంట్ తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి 1,000 రూపీస్ ఎక్స్ట్రా కడతారనమాట. అది యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. అట్లా వైకి వచ్చేసరికి 1,20,000 రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంత వస్తుందంటే ఆర్గనైజర్కి 25వ నెలలో 1,25,000 వస్తుంది. అతని కమిషన్ ఎంత? మైనస్ 5,000. తీసేస్తే 1,20,000. ఈ సేమ్ అమౌంట్ అనేది వైకి రావడం జరుగుతుంది. సో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఏకేమో ఓవరాల్గా ఈ చిట్టి కంప్లీట్ అయ్యేసరికి 24,000 కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా వైకేమో 20,000 ప్రాఫిట్ వస్తుంది. ఇది ప్రాఫిట్. సో దీన్ని మనం 2 విధాలుగా చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏంటంటే తనకి ఇప్పుడు 95,000 రావడం జరిగింది కదా, 95,000 ఆన్ ది స్పాట్ కావాలని అడిగాడు. చక్క చిట్టి కాబట్టి వచ్చేసింది. కానీ ఏ కనుక ఈ డబ్బులు ఏదైతే 95,000 రూపాయలు ఉందో ఆర్ 1,00,000 రూపాయలు, సో బయట ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవాలనుకున్నారు లోన్ కింద, అది కూడా 2 రూపాయల వడ్డీ కింద. సో అప్పుడు ఎంత వస్తుంది? ఏకి ఆ ఇంట్రెస్టే 2 రూపాయల వడ్డీ మీద 2,000 పడుతుంది 1,00,000 రూపాయలకి కదా. సో 24 నెలలు కాబట్టి 24 నుంచి 25 నెలలు వేసుకుందాం. సో 24 నెలలు, ఎందుకంటే ఫస్ట్ మంత్ తను డబ్బులు ఇస్తాడు కాబట్టి 24 నెలలు వేసుకుందాం. సో 24 నెలలకి 2 రూపాయల వడ్డీ కింద 2,000 రూపాయలు 1,00,000 రూపాయల కింద చూస్తున్నట్లయితే 24 నెలలకి మనకి 48,000 రూపాయలు వస్తుందన్నమాట. కాబట్టి చిట్టి అనేది ఒక విధంగా కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తనకి అత్యవసర టైంలో డబ్బులు వచ్చాయి, ఎట్ ది సేమ్ టైం తక్కువ వడ్డీకి రావడం జరిగింది. తనకి పడింది ఎంత? పెనాల్టీ 24,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాను అంతే. అదే కనుక బయట కనుక తను లోన్ తీసుకున్నట్లయితే ఈజీగా ఇంకొక 24,000 ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చేది అనమాట. ఇది ఎట్ ది సేమ్ టైం వై వచ్చేసి చక్కగా బెనిఫిట్ పొందాడు, లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి. దీన్ని మనము ఫ్రెండ్షిప్ చిట్టి అంటాము. కానీ ఫ్రెండ్షిప్ చిట్టీస్ అనేవి కొంచెం రిస్క్ కూడా ఉంటుందన్నమాట. చాలా మంది కూడాను టోకరా వేసి వెళ్ళిపోయారని చెప్పి మనం న్యూసెస్ కూడా వింటూ ఉంటాము. కానీ ఇవంతా సేఫ్ అయితే కాదు. ఇప్పుడు మనము రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అనేవి ప్రాపర్ రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. సో అట్ ది సేమ్ టైం నో రిస్క్ అనమాట. ఇందాక చెప్పాను కదా నేను, ఒక వ్యక్తి 100 కోట్ల స్కామ్ చేసి పారిపోయాడు అని చెప్పి. ఇదంతా కూడా నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో జరుగుతుంది. కానీ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో ఇటువంటి ఏవి జరగవు. అయితే సో సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. మరి రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయో చూపిస్తా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 982 చిట్ ఫండ్ యాక్ట్ కింద వాళ్ళు ఏవైతే రూల్స్ ఫాలో అవ్వాలో అవే ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఎట్ ది సేమ్ టైం ఏదైతే వాళ్ళు ఆంక్షన్ చేస్తూ ఉంటారో నార్మల్ సిటీలో, ఆ రివర్స్ ఆంక్షన్ అనేది కూడా ఎగ్జాక్ట్లీ 5 to
40% లోపు మాత్రమే జరగాల్సి ఉంటుంది, అందుకంటే ఎక్కువ కూడా జరగకూడదు. ఎందుకంటే సో లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్ రూల్స్ అనేవి ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సేమ్ ఎగ్జాంపుల్ ఇందాక మనము ఫ్రెండ్షిప్ చిట్టీలో ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అట్లాగే తీసుకుందాం ఇక్కడ కూడా ABCD అప్ టు Y 25 మెంబర్స్ అని. సో ఇప్పుడు మరి నలుగురికి వ్యక్తులకి డబ్బులు కావాలి. సో ఏం చేశారంటే వాళ్ళు వేలం పాట పాడారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A అనే వ్యక్తి 95,000కు పాడి 5,000 లాస్కి సిద్ధంగా ఉన్నాడు. B అనే వ్యక్తి 20,000 రూపాయలకు పాడి 80,000 రూపాయలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా C అనే వ్యక్తి 25,000 రూపాయలకు పాడి 75,000 రూపాయలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం D అనే వ్యక్తి 30,000 రూపాయలకు పాడి 70,000 రూపాయలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్టు అన్నిటికంటే హైయెస్ట్ ఏముంది ఇక్కడ డి అనే వ్యక్తి 30,000 రూపాయలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ డి అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ లాస్ కి తను అంగీకరించాడు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు డి అనే వ్యక్తి 30,000 లాస్ కి సిద్ధంగా ఉండి 70,000 తీసుకోవడం సిద్ధమయ్యాడు కాబట్టి ఈ 30,000 రూపాయలని ఏం చేస్తారో చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మంత్ తీసుకుందాం. సో అందరూ కూడా 4,000 రూపాయలు కట్టారు, 25 మంది కాబట్టి మొత్తం కూడా మనకి చిట్ వాల్యూ వచ్చేసి 1,00,000 రూపాయలు వస్తుంది. ఓకే, సో ఇందులో చిట్టి పాట ఎంత, డి అనే వ్యక్తి ఎంతకు పాడుకున్నాడు, సో 30,000 రూపాయలకి పాడుకున్నాడు, 30,000 వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సో రిమైనింగ్ అమౌంట్ ఎంత, 70,000 తీసుకోవడానికి సిద్ధమయ్యాడు కాబట్టి తను గెలిచిన అమౌంట్ ఎంత అంటే 70,000 రూపాయలు. దీన్ని మనం విన్నింగ్ అమౌంట్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఆ 30,000 రూపాయలు ఏదైతే ఉందో చిట్టి పాట ఉంది కదా, ఈ 30,000 రూపాయలని ఎలా డివైడ్ చేస్తారు ఏంటి, అసలు ఈ 30,000 రూపాయలు ఏం చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. 30,000 లాస్ అంటే చాలా ఎక్కువ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజర్ ఎం అని అనుకుందాం మనం. ఓకే, ఆర్గనైజర్ దగ్గరే 30,000 రూపాయలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే తన యొక్క కమిషన్ ఉంటుంది కదా, కమిషన్ 5% దాన్ని తీసుకుంటాడు. 5,000 రూపీస్ తీసుకొని మిగిలిన అమౌంట్ ఏదైతే 25,000 రూపాయలు ఉందో ఈ అమౌంట్ ని 25 మెంబర్స్ కూడా డివైడ్ చేస్తాడు. సో దీన్ని మనం డివిడెంట్ అంటాము. సో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ని ఆ పర్టికులర్ నెక్స్ట్ మంత్ నుంచి తగ్గించి కట్టించుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మంత్ 4,000 రూపాయలు అందరూ కట్టారు. మరి సెకండ్ మంత్ డబ్బులు ఎంత కట్టాలి వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైతే డివిడెంట్ 25,000 రూపాయలు ఉందో డివైడెడ్ బై 25 మెంబర్స్ అనమాట. చేస్తే ఎంత వస్తుంది మనకి, 1,000 రూపాయలు వస్తుంది. దీన్ని మనము డివిడెంట్ అంటాము. ఈ 1,000 రూపాయలని 25 మెంబర్స్ కి కూడాను 1,000 తగ్గించి కట్టండి అని చెప్తారు. సో ఫస్ట్ 4,000 కాబట్టి ఇప్పుడు ఎంత కట్టాల్సి వస్తుంది, 3,000 మాత్రమే. అర్థమైంది కదా. సో 3,000 రూపాయలని వాళ్ళు కడుతూ ఉంటారనమాట. మరి సెకండ్ పర్సన్ కూడా తీసుకున్నారు అంటే ఎట్లా అని చెప్పి మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఇది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఏ అనే వ్యక్తికి 72,000 రూపాయలు రావడం జరిగింది. సో తన చిట్టి పాట వచ్చేసి 28,000 రూపాయలు అనమాట. సో 28,000 రూపాయలని ఎలా డివైడ్ చేస్తారు, సేమ్ 28,000 రూపాయలు ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్గనైజర్ 5,000 రూపాయలు తీసుకుంటాడు కమిషన్ గా. మిగిలిన అమౌంట్ ఎంత, 23,000 రూపాయలు. ఈ 23,000 రూపాయలు డివైడెడ్ బై 25 మెంబర్స్. సో చేస్తే ఎంత వస్తుంది మనకి, 920 రూపీస్ వస్తుంది. ఇందాక వాళ్ళు ఎంత కట్టారు, సెకండ్ మంత్ లో 3,000 కట్టారు. ఇప్పుడు థర్డ్ మంత్ ఎంత కట్టాల్సి వస్తుంది, సో ఏదైతే ఈ యొక్క 4,000 ఉందో 4,000 మైనస్ 920 రూపాయలు చేస్తే ఎంత వస్తుంది అమౌంట్ మనకి, 3,080 రూపాయలు వస్తుంది అనమాట. ఈ అమౌంట్ ని అందరూ కూడాను థర్డ్ మంత్ లో కట్టాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఎవరైతే ఆ వేలం పాట పాడుకుంటూ ఉంటారో ఎంతైతే అమౌంట్ కి, సో ఆ అమౌంట్ ఏదైతే మిగిలిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ డివైడెడ్ బై 25 మెంబర్స్ చేసి అందరికి కూడాను పాస్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆ అమౌంట్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే అమౌంట్ కి పాడుకున్నారు అనుకోండి, సో 3080 కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట 25 మంత్స్ వరకు కూడాను. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే 72,000 ఉందో అది 74 అవ్వచ్చు, 80 అవ్వచ్చు. ఆ ఎక్కడ ఎంతైతే పాట పాడుకుంటారో సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ను మాత్రమే వాళ్ళు డివిడెండ్ చేసి ఇస్తూ ఉంటారు అనమాట. అది మనకి 3080 థర్డ్ మంత్ అయింది కదా. సో ఫోర్త్ మంత్ వచ్చేసి 3,100 అవ్వచ్చు, ఫిఫ్త్ మంత్ వచ్చేసి 3,200 అవ్వచ్చు. అదే విధంగా అలా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా నార్మల్ చిట్టీస్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం నార్మల్ చిట్టి తీసుకున్నాం. సో ఈ నార్మల్ చిట్టీలో మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి ఎంత, చిట్ వాల్యూ 1,00,000 రూపీస్. సో కానీ యావరేజ్ గా డివిడెండ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ABCD అందరూ పాడుకున్నారు కదా, పాడుకున్న తర్వాత వచ్చేటువంటి బిడ్ ఏదైతే డివిడెంట్ అమౌంట్ ఉందో అది తీసేసిన తర్వాత పే చేస్తారు కదా వాళ్ళు. సో ఈ అమౌంట్ అంతా కూడా కుములేటివ్ గా మనం యాడ్ చేసుకున్నట్లయితే అరౌండ్ 85,000 రూపీస్ ఒక పర్సన్ వచ్చేసి పే చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ 1,00,000 రూపాయల్లో 1,00,000 కట్టట్లేదు వాళ్ళు, సో 85,000 రూపీసే కడుతున్నారు. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఒక బెనిఫిట్ అయితే పొందారని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే వాళ్ళు మొత్తం 1,00,000 రూపాయలు కూడా పే చేయట్లేదు. సో ఈ విధంగా ఆఖరికి లాస్ట్ ABCD అందరూ పాడుకున్నారు, Y లాస్ట్ లో కనుక తీసుకున్నట్లయితే తనకి 15,000 రూపాయలు లాభం అనమాట. తను పే చేసేది ఎంత, జస్ట్ 85,000 రూపాయలు పే చేస్తాడు, కానీ తనకి 1,00,000 రూపాయలు వస్తున్నట్లే అనమాట. సో మొత్తం 15,000 రూపాయలు కూడా యాడ్ అయిపోయి తనకి ప్రాఫిట్ వచ్చేసి 15,000 రూపాయలు, టోటల్ అమౌంట్ వచ్చేసి 1,00,000 అయితే తనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నార్మల్ చిట్టీస్ అనేవి క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం డి విషయానికి వచ్చేద్దాం. డి ఇప్పుడు మనం 30,000 రూపాయలు వేలం పాట పాడేసి 70,000 రూపాయలు తీసుకున్నారు కాబట్టి సో తను మొత్తం ఎంత పే చేశాడు, 85,000 రూపాయలు పే చేశాడు. అంటే తను ఎక్స్ట్రా పే చేసింది ఎంత, 15,000 రూపాయలు ఎక్స్ట్రా
పే చేశాడు. 70,000 రూపాయలు బయట కనుక తను వడ్డీకి తీసుకున్నట్లయితే 2 రూపాయల వడ్డీ కింద తనకి ఈజీగా 30,000 రూపాయలు అయితే పడుతుందన్నమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే హాఫే కదా. సో అరౌండ్ 1 రూపీ ఆర్ 1 రూపీ కంటే తక్కువ వడ్డీకి తనకి డబ్బులు వచ్చినట్లు అనమాట. సో ఈ విధంగా ఈ నార్మల్ చిట్టీస్లో బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమని చెప్పి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అయితే చిట్ ఫండ్స్ అవసరమా, ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే సో నేనైతే ఉపయోగపడతాయనే చెప్తాను. ఎందుకు అంటే సో చిట్ ఫండ్స్ లేదంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఆర్డీ కావచ్చు, ఎఫ్డి కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్లో కనుక మీరు పెట్టుబడి పెట్టారు అనుకోండి, ఇది మార్కెట్ వోల్టాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూస్తున్నాం. సో ఆర్బీఐ రీసెంట్గా రెపో రేట్ని కూడా తగ్గించడం జరిగింది 5.5%. దీనివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గాయి మనకి. సో కాకపోతే చిట్ ఫండ్స్లో ఏంటి అంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిక్స్డ్ అమౌంట్ రిటర్న్స్ అనేవి ఉంటాయి. అట్ ది సేమ్ టైం 12% వరకు రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అవి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చిట్ ఫండ్ అయితే ఆన్ ది స్పాట్ మీకు వచ్చేస్తూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం రిస్క్ కూడా అంత ఉండదు. సో అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మార్కెట్ వాల్టాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. సో కాబట్టి నేనైతే ఎమర్జెన్సీకి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఇన్స్టాంట్గా మీకు డబ్బులు కావాలనుకున్నట్లయితే సో బెస్ట్ యూజ్ అనమాట. సో ఈ చిట్ ఫండ్స్ అనేవి లోన్ ప్లస్ సేవింగ్స్ కింద మీకు ఉపయోగపడతాయి. సో ఎట్లా అనుకున్నట్లయితే సేవింగ్స్ రూపంలో మీరు చూసినట్లయితే 12% ఆఫ్ వడ్డీ మీకు రావడం జరుగుతుంది మీరు పెట్టుబడి పెట్టేటువంటి డబ్బులకి. అదేవిధంగా లోన్ రూపంలో కనుక మనం చూసుకున్నట్లయితే ₹1 కంటే తక్కువ వడ్డీకే మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు చిట్ ఫండ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అదర్ ఇన్వెస్ట్మెంట్స్తో కనుక పోల్చినట్లయితే. సో మరి ఇటువంటి చిట్ ఫండ్స్ రిజిస్టర్డ్ అండ్ జెన్యూన్ అండ్ ఆన్లైన్లో రీసెంట్గా వచ్చినటువంటి ఒక కంపెనీని నేను మీకు సజెస్ట్ చేయబోతున్నాను. సో మీరు కూడా ప్రాపర్ రీసెర్చ్ చేసి ఒకవేళ నచ్చినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఈ కంపెనీ పేరు ఏంటంటే MyPaisa. ఇది ఇండియాలోనే #1 డిజిటల్ చిట్ ఫండ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది మీకు ప్లే స్టోర్ అట్ ది సేమ్ టైం యాప్ స్టోర్ రెండింటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడే వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అయితే ఈ యొక్క యాప్ అనేది ఎలా వర్క్ అవుతుందని క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూడండి. ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు లాంగ్వేజ్ కూడా చూపిస్తుంది అనమాట. సో ఆ తర్వాత మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇందులో క్లియర్గా డీటెయిల్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. మనం చూసినట్లయితే వెల్కమ్ టు MyPaisa అని చెప్పి ఉంది. ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డిజిటల్ చిట్ యాప్ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట మీకు. సో ఒకసారి ఓటీపీ మీరు ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ అని కొట్టండి. అగైన్ ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ కావచ్చు, తర్వాత మెయిల్ ఐడి. సో ఇచ్చేసిన తర్వాత క్రియేట్ అనే అకౌంట్. సో ఇక్కడ ఇంకా మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయినట్లే. సో నేను ఎగ్జాంపుల్ సునీల్ అనే పేరుతో నేను మీకు రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తున్నాను అనమాట. సునీల్. ఓకే. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఫుల్లీ కంప్లైంట్ విత్ ది చిట్ ఫండ్ యాక్ట్ 982. ఇందాక నేను చెప్పాను కదా. సో ఈ యాక్ట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు జెన్యూన్గా చిట్ ఫండ్స్ అనేవి రన్ చేస్తున్నారని చెప్పి అర్థం. ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. సో ఏమైనా వచ్చినా కూడా మీరు వెళ్ళి వెంటనే కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. సో ఇది క్లియర్గా ఇందులో ఉందన్నమాట. సో రిజిస్టర్డ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అట్ ద సేమ్ టైం భారత్ ఇంక్లూజన్ ఇనిషియేటివ్ అనమాట. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు ఇక్కడే పొందుపరిచారు. ఆ సర్టిఫికేట్స్ కనుక మీకు కావాలనుకుంటే వ్యూ లైసెన్సెస్ అండ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేయండి. సో ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ స్లైడ్లో చూస్తున్నట్లయితే ఇక్కడ అసలు చిట్ అనేది ఎలా వర్క్ అవుతుందో కూడా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. 5 lakhs చిట్ అమౌంట్ అని చెప్పి 100 members పార్టిసిపేటింగ్. సో కాంట్రిబ్యూట్స్ 5K per month ఈచ్ అని చెప్పి క్లియర్గా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. 3 members పార్టిసిపేటెడ్. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ యొక్క డీటెయిల్స్ కూడా ఇంకొంచెం ఇవ్వడం జరిగింది. సో సేవింగ్స్ ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయలు వారు రన్ చేస్తూ ఉన్నారట. అట్ ది సేమ్ టైం ఆంక్షన్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 కోట్ల రూపాయలుగా ఉంది. అండ్ చిట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇప్పటికే ఆల్మోస్ట్ 20,000 మందికి పైగానే ఉన్నారు. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 11.5% ఈక్వల్ టు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ బ్రాంచెస్ వీళ్ళకి 20కి పైగా బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ యూజర్స్ ఈ యాప్ని ఆల్మోస్ట్ 150,000 మందికి పైగానే వాడుతూ ఉన్నారు. ఓకే. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు వారికి ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి కూడా తెలుసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసినట్లయితే వ్యూ లైసెన్స్ అండ్ సర్టిఫికేట్ అని చెప్పి క్లియర్గా ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వారి యొక్క లైసెన్స్ అదేవిధంగా సర్టిఫికేషన్స్ అన్నీ కూడా పొందుపరిచారు. మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి కంపెనీ రిజిస్ట్రేషన్ ఆన్ MCA వెబ్సైట్ అని చెప్పింది. ఆ యొక్క వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు పాన్ సర్టిఫికేట్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ టాన్ నెంబర్, అదేవిధంగా వ్యూ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టాన్ సర్టిఫికేట్ కూడా ఓపెన్ అవుతుంది. CIN నెంబర్ కూడా ఉందన్నమాట. ఈ సర్టిఫికేట్ కూడా మీరు చూడొచ్చు.
సో ఈ విధంగా సర్టిఫికేట్స్ అన్ని కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందుగా ఒకసారి స్టడీ చేసుకొని ఈ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టుకోండి. సో గైస్, ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు 24 hours కూడా కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళే మీకు కాల్ చేసి ఫుల్గా డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మీ పొదుపుకి మీ భవిష్యత్తుకి ఇప్పుడే ప్లాన్ మొదలు పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మైపైసా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ చిట్టిని మొదలు పెట్టండి. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది నెంబర్ 1 డిజిటల్ చిట్ ఫండ్ కంపెనీ మైపైసా. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చిట్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మీ అందరికీ చిట్ ఫండ్స్ గురించి పూర్తిగా అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అండ్ ఈ యొక్క మైపైసా యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.